హలో ఎవ్రీవన్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన వీడియో ఏంటంటే, మాకు ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు అయితే కండక్ట్ చేశారండి. సో ఆ పోటీల్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి. దానికి ఆ ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. అలాగే ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ముగ్గులు ఎంత బాగా నచ్చాయంటే నాకు, సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ ముగ్గుల్ని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్క మహిళ చేతిలో ఎంత గొప్ప కళ ఉందో మనకి ముగ్గులు చూస్తే తెలుస్తుందండి. ఎంత క్రియేటివిటీ ఉంటుందండి ఒక్కొక్కరి చేతిలో. కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళనైనా మనం రోజు చూసే వీళ్ళల్లో ఇంత కళ దాగి ఉందా అనిపిస్తుందండి. సో ఏదైనా కూడా ఒక పోటీ పెట్టినప్పుడు మాత్రమే ఆ టాలెంట్ అనేది బయటికి వస్తుందనేది నేను 100%గా నమ్ముతాను. సో అలా పెట్టిన ఈ పోటీలో కొంతమంది నా తోటి ఫ్రెండ్స్ వేసిన ఈ రంగోలీ ముగ్గులు మీరు చూడండి. ఎంత బాగున్నాయి కదా! కలర్ కాంబినేషన్సే కానీ, వేసే విధానమే కానీ, క్రియేటివిటీయే కానీ, అసలు ఒక ముగ్గుకి పొంతన లేదండి. ఒకదానితో ఒకటి పోటీ పడే విధంగా వేసిన మహిళలందరికీ ఈ వీడియో ద్వారా నేనైతే కంగ్రాచ్యులేషన్స్ అయితే చెప్తున్నానండి. ఎందుకంటే ప్రైజ్ విషయం పక్కన పెట్టండి, కానీ వేసిన వాళ్ళకే కదండీ శ్రమ తెలుస్తుంది. ఆ కష్టం ఏంటో నాకు కూడా తెలుసు. సో ప్రతి ఒక్క అప్రిషియేషన్ అయితే అవసరమండి. ఎందుకంటే ఒక అందమైన రంగోలీ రావాలంటే దాని వెనకాల 3-4 అవర్స్ కష్టం ఉంటుందండి. సో వీళ్ళందరికీ కూడా ఇంకా ముందు వీళ్ళ చేతుల్లో నుంచి ఇంకా అందమైన ముగ్గులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నానంటే, నేను ఇలాంటి టాలెంటెడ్ పీపుల్‌తో కాంపిటీట్ అయ్యానని గర్వంగా ఉందండి నాకు. సో ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఆలస్యమైనందుకు క్షమించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.